ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వెంకటగిరి గ్రామానికి చెందిన వెంకటమ్మ కూలి పనుల భాగంగా పొలంలో పనికి వెళితే పాము కాటేసింది. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ఓపీ రావడానికి సుమారు 15 నిమిషాలు, ఆ తర్వాత మళ్లీ లోపలికి వెళ్తే టెస్టులు చేయించుకుని రండి అంటూ, ఆ తర్వాత ఫైల్ తీసుకుని రండి అంటూ టైం వేస్ట్ చేసిన ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్న వైనం కనిపించింది. కనీసం పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీలోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెప్తున్న వైనం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదు. నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే ఇంటి దారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు వెంకటం మాట్లాడుతూ, ముగ్గురు మంత్రులున్న ఇలాకాలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైంది కాదని, ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడడం సరైంది కాదని, దీనిపై జిల్లా వైద్య శాఖ తక్షణమే చర్యలు తీసుకుని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని, తనలా వేరే పేషెంట్కి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను, ముగ్గురు మంత్రులను సోషల్ మీడియా ద్వారా కోరారు. అది రాయడానికి ఇంత టైం పట్టింది మేడం, రాయడానికి ఇంత టైం పట్టింది. టెస్ట్ కాడపోయినా పోలేదా? మరి ఎవరు చెప్పలేదమ్మా? నేను వెళ్ళేటప్పుడే చెప్పాను, ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకొని రండి అని చెప్పే కదా మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలిగా మేడం, అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని. మాకేం తెలుసు? ఇక్కడ అంటే ఇక్కడ మేడం, మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాండి అన్నారు మీరు, అంతేనా? మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఆవేశం ఉంది మేడం, ఆవేశం మాట్లాడితే ఇక్కడ అంటే టెస్ట్ ముందు టెస్ట్ చేయండి, తర్వాత ఫైల్ తీసుకురాని మీరు వివరంగా చెప్పారా? నాకు చెప్పలేదు. అంటే అరవడమా? సరే ఓకే, ఓకేలేండి, అరిసినట్టే ఉంటుంది. నాకు ఇందాక మీరు చెప్పొద్దు అంటే వచ్చి మీరు టెస్ట్ చేయించండి చెప్తున్నారు. పావు గంట లేట్ అయింది. ఇప్పుడు పాము కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు? ఏం కదా, ఏం కాదు. ఇందాక రెస్పాండ్ తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు, 100 కేసులు చూస్తారు మీరు. రెస్పాండ్ గారు మీరు కనీసం కుర్చీలోంచి లేచి పాము కలిసిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం? మీరు పాము కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్ నుండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీ ఒక్కరు లేవలే, ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా? ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా, ప్రైవేట్ డాక్టర్లు అమ్మట చూస్తారు. మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కరిచిందని చెప్తే ఒక్కరు లేవాల, మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎవరు బాధ ఆడుకుంటుంది? ఏం ట్రీట్మెంట్ మేడం? ఇందాక ఎందుకు చేయాలి? టెస్ట్లు ఎందుకు చెప్పలే? రాగానే టెస్ట్ చెప్పి చెప్పాలి. అది అరవటమా? అరవటం అంటేనా? ఏం చూస్తున్నారు? ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కళ్ళు కూడా. అదేంటే మేము అరిసినాం అంటున్నారు. ఇదే నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది? మీరు చేసి తీసేది అంటున్నా. ఇందాక టెస్ట్ చేపితే పావు గంట టైం వేస్ట్ అయింది. ముందు టెస్ట్ చెప్పారుగా, ముందు ఫైల్ తీసుకొని రాబండి అని చెప్పారు నాకు. ఏదంటే అరవటం మేము. గవర్నమెంట్ కి ప్రైవేట్ అదే తేడా. వందల కేసులు వస్తాయంట వాళ్ళకి. సచిన బతికిన ఏముంది వాళ్ళకి?